ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం రామసింగవరం పంచాయతీ కొత్తగూడెంలో పెద్ద పులి పంజా వేసింది. మొక్కవల్లి బాలసుందరం అనే రైతు లేగ దూడపై పెద్ద పులి దాడి చేసింది. ఉదయాన్నే పొలంలో పాలు తీయడానికి గేదెల వద్దకు వెళ్లిన బాలసుందరం పెద్ద పులిని చూసి భయంతో చెట్టు మీద ఎక్కి దాకి ఉన్నాడు. అయితే ఫోన్ ద్వారా తన బంధువులకు, గ్రామస్తులకు సమాచారం అందించడంతో వారి తోటలోకి చేరుకున్నారు. అప్పటికే లేగ దూడను పులి దగ్గరలో ఉన్న అడవిలోకి లాక్కొని వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మురళి అందజేస్తారు. పులికి సంబంధించి గత 5 రోజులుగా అయితే ద్వారకా తిరుమల మండలం, అలాగే పెరుగుగూడెం, దెందులూరు మండలానికి సంబంధించి ఒక మండలం, రోజుకో మండలంలో పులి పాదముద్రలు కనిపించడం చేత అయితే ఏలూరు జిల్లాకు సంబంధించిన రైతులు కానివ్వండి, ప్రజలు కూడా పూర్తిగా భయాందోళనలో ఉన్నారని చెప్పొచ్చు. గత 5 రోజులుగా అటు రెవెన్యూ అధికారులు, అటు ఫారెస్ట్ అధికారులు, పోలీసు అధికారులు కూడా కంటిపై కునుకు లేకుండా కూడా ఈ పులి సంచారం గురించి ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గట్ల 5 గంటల సమయంలో అయితే ఒక లేగ దూడను తీసుకుని వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కలకలం రేపుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఆ తోట ప్రదేశంలో ఉన్నాము. అది చూసే విజువల్స్లో ఉన్న గేదెకు సంబంధించిన లేగ దూడను అయితే తెల్లారుగట్ట సమయంలో చంపి తీసుకెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రైతులు ఉన్నారు. చెప్పండి, దీనికి దూడను చంపింది ఏమనుకుంటున్నారు, అసలు ఏంటి విషయం? పెద్ద పుల్లనండి ఇది. తెల్లారుజామున 5 గంటలకే అన్నయ్య పాలు తీయడానికి వచ్చాడండి. తీయడానికి వచ్చేటాడికి దూడ కనపడలేదు. దూడ కనపడేటాడికి 4 రోజుల నుంచి ఇక్కడ మాకు పుల్లన్న భయంతో అందరం తిరుగుతూ ఉన్నాము. అందులోకి అన్నయ్యకి దూడ కనుక చూసేటాడికి దూడ అరుపు, పులి అరుపు వినపడుతుంది. దూడ అప్పుడు భయం దాల్సిన చెట్టు ఎక్కేసి మాకు రే ఇక్కడ భయంగా ఉంది, మీరు గమ్మున అందరూ కలిసి రండి అనేసి ఒక 10 మంది కుర్రోళ్ళు లేచి ఇక్కడికి వచ్చామండి. వచ్చేటప్పటికి దూడ ఎటు నుంచి అయితే వచ్చిందో పులి, దాని జాడాలో ఈ దూడని తీసుకెళ్లి చంపేసిన ఏరియాకి వెళ్ళి చూసామండి. అక్కడ నుంచి బోరు దగ్గర వాటర్ తాగేసి అడవిలోకి వెళ్ళిపోయిందండి. దూడ చెప్పండి, మీరు చెప్పండి, మీరు కూడా ఈ గ్రామస్తులేనా? అసలు పులికి సంబంధించి ఎలా ఉంది? ఈయన మా అన్నయ్యనండి. ఈ తోట ఏమో వేరే అయిందండి, ఇందులో కట్టేసుకుంటున్నాడు. పొద్దుటే ఆయన 5:30-5ంటికి వస్తాడండి పాలకి. వచ్చినాడికి దూడ కనపడలేదండి. కనపడలేదు, చూసినాడికి అది ఆ చెట్టు పక్కమంట దాని అరుపు గాండ్రింపు వినపడిందండి. దూడ అరిచినాడికి ఇంకా పులి 4 రోజులు మట్టి అనుకుంటున్నారు కదా అని మనోడు పైకి చెట్టు ఎక్కేసాడండి. చెట్టు ఎక్కేసిన తర్వాత ఎదరికి వెళ్ళే వరకు దూడ అరుపు, పులి గాండ్రింపు వినపడిన తర్వాత ఒక 10 నిమిషాలకు ఆయన కొంచెం నెమ్మదిపడి ఊళ్ళోకి ఉన్న వాళ్ళకి అందరికి ఫోన్ చేసాడండి. అందరినీ కూడా 2-3గా రామని ఫోన్ చేసాడండి. ఫోన్ చేస్తే అందరం 10 మంది వచ్చామండి. మా అన్నయ్య వాళ్ళు ఇంకా అందరం వచ్చి మొత్తం అందరూ ఈ పొంతకి అటు జాడలు కడితే జాడలో డైరెక్ట్గా అడవిలోంచి వచ్చేసినాయండి. అలాగే ఇక్కడికి అడవి ఎంత దూరం ఉండొచ్చు? ఎన్ని రోజులుగా మీరు భయాందోళనలో ఉన్నారు? ఒక 6 రోజులు బట్టి మేము ఈ పడుతున్నామండి వీటితోటి. అడవి అయితే మాత్రం ఒక 20 ఎకరాల బారు దగ్గరండి. ఇక్కడ అంటే 500 మీటర్లు అంటండి. 500 మీటర్ల దూరంలో ఉందండి అడవి. దాని జాడాలమ్మట వెళ్ళామండి. ఆ జాడాలు చూసి మొత్తం చేయలేని జాడాలు చూసి ఆ దూడ లాకెళ్ళిన వేడకను బట్టి మేము అడవిలోకి దానికి లాకెళ్ళిన కాడికి వెళ్ళామండి. అవతల మాకు దారికి దూరతాకి త్రావలేదండి. అందుకని మళ్ళీ వెనక్కి వచ్చేసి అప్పుడు మీ సిబ్బందికి ఫోన్ చేసాం. అలాగే ఫారెస్ట్ అధికారుల నుంచి కానివ్వండి, పోలీసుల నుంచి కానీ ఏం సహకారం కావాలని కోరుకుంటున్నారు? అదే దాన్ని పట్టుకోవాలని కోరుకుంటున్నామండి. అయితే అది ఇప్పుడైతే అడవిలోనే ఉంటుందండి. అది పట్టుకుంటే చాలండి, ఇంకా దాన్ని మనం ఏం చేయగలుగుతామండి. గత 5 రోజులుగా చూసినట్లయితే పులి జాడ చూసిన వారు ఎవరు లేరు. పాదముద్రలో ఉన్న ప్రదేశాలను బట్టి అటవీ శాఖ అధికారులు పులిగా గుర్తించారు. అంటే 18x18గా పాదముద్రలను బట్టి పులి సంచారం ఉందని చెప్పి కూడా అది మగ పులిగా కూడా నిర్ధారించారు. దీనికి సంబంధించి అయితే అటవీ శాఖ అధికారులు అటు ఆత్మకూరు డివిజన్ నుంచి అలాగే చిత్తూరు నుంచి కూడా ఈ పులిని పట్టుకోవడానికి టీములు కూడా ఏర్పాటు చేశారు. అలాగే దీనికి సంబంధించి బోన్లు కూడా తెప్పించి ఫారెస్ట్ దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా బిక్కుమంటున్నామంటూ కూడా ప్రజలు భయాందోళనలో ఉన్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రమణతో మురళి, రాజ్ న్యూస్, జీ కొత్తపల్లి గ్రామం నుంచి.